మంజాల శ్రీను టాక్స్ కి స్వాగతం. ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి జరుగుతున్న యుద్ధం ఇది అనుయుద్ధంగా మారబోతుందా, మూడో ప్రపంచ యుద్ధంగా మారబోతుందా అన్న అంశం మీద ప్రపంచంతా విశ్లేషణలు జరుగుతున్నాయి. ప్రపంచం తల్లడిల్లిపోతుంది. అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి అని చూసుకున్నట్లయితే నిజానికి ఇజ్రాయెల్ ఇరాన్ కి ఒక కండిషన్ పెట్టింది. ఏంటంటే అది వాళ్ళు ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు, అంటే అణ్వాయుధాలు తయారు చేయకూడదు. దానికి కారణం ఏం చెప్తున్నారంటే హమాస్ టెర్రరిస్టుల చేతిలో కానీ పొరపాటున కానీ పడినట్లయితే, అంటే ఆ న్యూక్లియర్ వెపన్స్ కానీ హమాస్ టెర్రరిస్టుల చేతిలో కానీ పడితే వాళ్ళు ఇజ్రాయెల్ని సర్వనాశనం చేసేస్తారు అనేటువంటి ఉద్దేశం. అందుకు తయారు చేయొద్దంటుంది. అయితే అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అనుకున్నట్లయితే 1948లో బ్రిటిష్ వారు ఇజ్రాయెల్ దేశాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అప్పటికే ఈ ఈ ముస్లిం వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు అక్కడ. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా చెప్పాలంటే ఇంకా ముందుకెళ్ళాలంటే అక్కడ యూదులు క్రిస్టియన్స్ మధ్య గొడవ ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితంకి వెళ్తే. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యూదులకి ఈ క్రిస్టియన్స్ మధ్య గొడవ ఈరోజు ఇజ్రాయెల్ అదేవిధంగా ఈ ఇరాన్ల మధ్య గొడవ ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళడానికి కారణమైంది. అయితే ఆ మధ్య హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లోకి వచ్చి చాలా మంది పౌరులను చంపేశారు. అది తర్వాత వీళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం ఇదంతా తెలిసింది, ఈ మధ్య జరిగిందే కాబట్టి. అయితే ఈరోజు ఇజ్రాయెల్ ఇంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే మొసాద్ అనేటువంటి గూఢచార సంస్థ. ఉదాహరణకి రష్యా కేజీబీ ఉన్నట్టు, అలాగే అమెరికాకి సిఐఏ ఉన్నట్లు, ఇండియాకి రా ఉన్నట్లు, అలా మొసాద్ అనేటువంటి గూఢచార సంస్థ చాలా పవర్ఫుల్, ప్రపంచంలోని పవర్ఫుల్ గూఢచార సంస్థ ఏదైనా అంటే అది ఇజ్రాయెల్. అందుకే ఇజ్రాయెల్ ఊసెత్తడానికి అమెరికా కూడా భయపడుతుంది. అక్కడ చాలా అమెరికన్ లాంటి గూఢచారులు ఉన్నారు. అంటే మనకు తెలియకుండా మనల్నే చంపేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది టూత్ పేస్ట్ ద్వారా చంపేశారు. అంటే అంత ఎవరికి డౌట్ రాదనమాట. అంత చాకచక్యంగా వాళ్ళు పనిచేస్తారంట. అటువంటి గూఢచార సంస్థ ప్రపంచంలో ఎవరికి లేదు, ఇజ్రాయెల్కి ఉంది. అయితే ఈ ఇజ్రాయెల్ ఈరోజు వీళ్ళ మీద దాడి చేయడం మనం చూసుకున్నట్లయితే వాళ్ళ తాలూకా ఈ న్యూక్లియర్ వెపన్స్ అంటే దాన్ని తయారు చేయడానికి స్థావరాలు ఏవైతే స్థావరాలు ఉన్నా ఆ స్థావరాల మీద చాలా దూరం నుంచి దాడి చేయగలిగారు. అదే విధంగా చూసుకున్నట్లయితే అక్కడ మిలిటరీ అధికార లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్ ని కూడా చంపేశారు. ఏకంగా వాళ్ళ ఇంట్లోకి మిసైల్స్ పంపించగలిగారంటే, వాళ్ళ బెడ్రూమ్ లోకి వంటగదిలో పంపించగలిగారంటే అది ఎంత పవర్ఫుల్లో ఇజ్రాయెల్ మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇరాన్ని ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొద్దని చెప్పేటువంటి ఈ ఇజ్రాయెల్ కానీ దాన్ని సపోర్ట్ చేసిన అమెరికా కానీ ఒక విషయం మర్చిపోతున్నారు. ఏంటంటే మరి మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండేటప్పుడు ఇరాన్ దగ్గర ఉంటే తప్పేంటి, ఆ టెర్రరిస్ట్ చేతుల్లో వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు. కరెక్టే. మరి అట్ ద సేమ్ టైం మరి పాకిస్తాన్లో కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, మరి అక్కడ టెర్రరిస్టులు ఉన్నారు కదా, అది టెర్రరిస్ట్ దేశం కదా. మరి ఆల్ ఖైదా ఎక్కడున్నారు? వాళ్ళు పాకిస్తాన్లో కదా ఉన్నారు. బిన్ లాడెన్ ఎక్కడ చంపారు అమెరికా వాళ్ళు? పాకిస్తాన్లోనే కదా. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, పాకిస్తాన్ అంటే ఒక టెర్రరిస్ట్ దేశం. అటువంటి టెర్రరిస్ట్ దేశంలో న్యూక్లియర్ వెపన్స్ ఉండేటప్పుడు నోరెత్తని ఈ దేశాలు, ఈ అగ్రరాజ్యాలు ఇరాన్ మీద ఎందుకు అంత పట్టుబడుతుందో అర్థం కావట్లేదు. మరి అలాంటప్పుడు ఓ పని చేయండి, ఇక్కడ ఒకటే మార్గం ఏంటంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ వెపన్స్ ని నిర్వీర్యం చేసేయడం ఒక పద్ధతి. లేదు ప్రపంచం అన్ని దేశాలు ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం ఒక పద్ధతి. అంటే నీ దగ్గర తుపాకి ఉండాలి, కానీ నా దగ్గర ఏమి ఉండకూడదు. అంటే అదేలాగా నువ్వు నన్ను చంపేస్తావు కదా అన్న భయం ఇరాన్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీ దగ్గర తుపాకి ఉంది, నన్ను తుపాకి పట్టుకోవద్దు అంటున్నారు. పట్టుకోవద్దంటే ఎలాగవుతుంది? మరి మీరు చంపేస్తారు నన్ను. అలాగే ఎలాగైతే ఒక ఆత్మరక్షణ ఉంటుందో దేశ రక్షణ కూడా అది అవసరం కదా ఇరాన్కి. మరి ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, మరి రష్యా దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, ఇండియా దగ్గర ఉన్నాయి. మరి అంతవరకు ఎందుకండి? 1974లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉండేటప్పుడు ఈ అణు పరీక్షలు నిర్వహిస్తానంటే అమెరికా అబ్జెక్షన్ చేసింది. అబ్జెక్షన్ చేసినప్పటికీ కూడా ఇందిరాగాంధీ ప్రోగ్రామ్ వద్ద అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది. తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా మరి ప్రోగ్రాంలో మళ్ళీ అణు పరీక్షలు నిర్వహించారు. సో ఏ దేశం ఇష్టం ఆ దేశం ఉంది. అట్టు ఇంకోటి ఏంటంటే ఒక ఒప్పందాలు కూడా ఉంటాయి. మొట్టమొదటిసారి మనం న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయకూడదు, కానీ ఆ ఒప్పందం పాకిస్తాన్కి లేదు. అందుకే మన యుద్ధం వరకు చాయకపోవడం కారణం ఇదొక కారణం కూడా. ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రైజ్ ఇస్తుంటారు కదా, ఆయన డైనమైట్ ని కనుక్కున్నాడు. డైనమైట్ ని కనుక్కుంటే చాలా పవర్ఫుల్ బాంబ్ అనమాట డైనమైట్. అతని దగ్గర పనిచేసినటువంటి సెక్రటరీ ఏమన్నదంటే రిజైన్ లెటర్ ఇచ్చింది, అతనికి రాజీనామా చేసింది. నీలాంటి వాడి దగ్గర, ఎందుకంటే ప్రపంచంలో అంటే ఒక విధ్వంసం సృష్టించేటువంటి డైనమైట్ ని కనుక్కున్నావు, నీలాంటి వాడి దగ్గర ఇన్నాళ్ళ బట్టి నేను పని చేస్తున్నాను కాబట్టి నీ దగ్గర నేను పని చేయని చెప్పేసి ఒక రాజీనామా లెటర్ ఇచ్చింది అతనికి. రిజైన్ చేసి అతను ఏమన్నాడు అది సార్, నేను ప్రపంచం మేలుకోరే నేను ఇది కనిపెట్టాను. అది ఎలాగంది ఆవిడ. ఇప్పుడు ఇదే డైనమైట్ కానీ లేదనుకో ప్రతి దేశం ప్రతి చిన్న విషయానికి కాల్చుకుంటాయి, యుద్ధాలు జరుగుతుంటాయి. మన చరిత్ర చూడండి, కోడిపుంజులు రెండు యుద్ధం చేస్తే ఫైట్ చేస్తే అందులో కోడిపుంజు ఓడిపోతే ఈ రోజు కోపం ఆ రాజ్యం మీద దండయాత్ర చేసిన చరిత్ర కూడా మనకు ఉంది. చిన్న చిన్న విషయాలకి మనం చూసుకున్నట్టు చాలా చిన్న చిన్న విషయాలకి ఆ రోజుల్లో చంపుకుండేవారు, యుద్ధాలు జరుపుకుండేవారు.
ఎందుకు? కేవలం కత్తితో పొడిచి ఒకడో ఇద్దరు 10 మందిని చంపగలరు. అదొక డైనమైట్ వేస్తే కొన్ని వేల మంది, లక్షల మంది చచ్చిపోతారు. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ వేస్తే మాటలేంటి? కొన్ని సంవత్సరాల పాటు నాశనం అయిపోద్ది. అక్కడ మరి మొక్క కూడా మొలవదు. అంత భయంకరమైన బాంబర్స్ అది న్యూక్లియర్ వెపన్స్. ఇది ఉండబట్టే కదా మొన్న యుద్ధం వరకు వెళ్ళి ఆగాం. ఇది ఇది ఉండబట్టే కదా ఏ దేశం ఇంకో దేశం మీద అంటే ఏదో యుద్ధం చేసుకోవడం తప్ప సీరియస్నెస్ అనేది ఉండదు యుద్ధంలో. ఇదే కానీ లేకపోతే ఏమవుతుందంటే మాటికి ప్రతి దేశం కొట్టుకు చేస్తాయి యుద్ధాలతోటి. అందుకే నేనంటుంది ఏంటంటే ఇక్కడ ఇరాన్ని మీరు న్యూక్లియర్ వెపన్స్ మీరు తయారు చేయకూడదు అని ఆంక్షలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు? మరి అలాంటప్పుడు వీళ్ళ దగ్గర ఎందుకు ఉంచుకోవాలి? వీళ్ళ తన వెపన్స్ని నిర్వీర్యం చేసుకోమనంటే చేసుకుంటప్పుడు అందరూ సమానం అవుతారు, లేదా అందరూ తయారు చేసుకోవటం. అంటే ఒకరి దగ్గర ఆయుధం ఉంటే ఇంకొకరి దగ్గర ఆయుధం ఉండకూడదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది చాలా రాంగ్ మెసేజ్ ఇది. లేదా అందరూ తయారు చేసుకోవడం, లేదా అందరూ న్యూక్లియర్ వెపన్స్ని నిర్వీర్యం చేసుకోవడం అన్ని దేశాలు. అప్పుడు అందరం ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు ఇరాన్ కూడా బాలిస్టిక్ షిప్లు ప్రయోగించింది. ఇక్కడ ఇజ్రాయెల్కి ఉన్న గొప్పతనం ఏంటంటే ఐరన్ డోమ్ ఉంటాయి. ఐరన్ డోమ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డ్రోన్ ద్వారా కానీ లేదంటే ఫ్లైట్లు కానీ వచ్చి బాంబింగ్ చేయబోయాయి అనుకోండి, ఉదాహరణకి బాంబులు విడిచిపెట్టబోతున్నాయి అనుకోండి, లేదంటే మిసైల్స్ గట్టి పంపిస్తున్నారు అనుకోండి, వెంటనే ఈ ఐరన్ డోమ్ ఏం చేస్తుందంటే ఆ మిసైల్స్ని ఆకాశంలో బదకొట్టేస్తుంది, పేల్చేస్తుంది. సో అటువంటి వ్యవస్థ అంటే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇజ్రాయెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఏం జరిగిందంటే ఈవెన్ ఇజ్రాయెల్ తాలూకా ఐరన్ డోమ్ కూడా అట్లా అడ్డుకోలేకపోయింది. ఇజ్రాయెల్ చాలా ఆస్తి ఇప్పుడు కోల్పోతుంది. అక్కడ కూడా పౌరులు చచ్చిపోతున్నారు. ఇది ఏం జరిగిందంటే 80 మిసైల్స్ వరకు అడ్డుకునే శక్తి ఐరన్ డోమ్స్కి ఉన్నాయి, అంతకుమించి లేదు. అందుకోసమే ఇరాన్ ఏం చేసిందంటే ఒకేసారి 150 మిసైల్స్ని బాలిస్టిక్ మిసైల్స్ని పంపించింది. దాంతో ఈ ఐరన్ డోమ్ అడ్డుకోలేక ఇజ్రాయెల్ ఇప్పుడు ఇబ్బందులు పడ్డది. ఒక్క విషయం మాత్రం నిజం, ఏ యుద్ధమైనా అది వినాశనానికే కారణం అవుతుంది. మనం భారత చరిత్ర చూసుకున్నట్లయితే, మహాభారతం చూసుకున్నట్లయితే కేవలం 18 రోజులు యుద్ధం చేశారు. 18 అక్షుల సైన్యం చచ్చిపోయారు. ఇది అంటే విషాదం మిగిల్చింది కదా. సో ఏ యుద్ధం చూసుకోండి విషాదం మిగిలిస్తుంది. కాబట్టి ఇటువంటి యుద్ధాలు స్వస్తి పలకాలి. పలికిన రోజు ప్రపంచం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనం బుద్ధి చెప్పవలసినటువంటి ఆ పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్టు అమెరికా కానీ, మరి రష్యా కానీ, చైనా కానీ ఇవి యుద్ధాన్ని రెచ్చగొడుతున్నాయి. అంటే ఒక వర్గం వైపు కాసి ఇంకో వర్గాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాయి. వీళ్ళు ఆయుధాలు అమ్ముకోవడం తప్ప ఇంకేంటి కాదు. ఆయుధాలు అమ్ముకోవడం కోసం వీళ్ళు యుద్ధాలు చూస్తారు. ఈ విషయం ప్రతి దేశం గమనిస్తే ఇలాంటి విషయాలు తొందరపడకుండా ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.